గారు వచ్చారు మరియు ఏడి ఏఈ గారు వచ్చారు. ఇక్కడ ఈ సబ్ స్టేషన్లో నూతనంగా నార్సింగ్పల్లికి వెళ్ళే ఫీడర్ను కొత్తగా ప్రారంభించారు. మనం ఇప్పుడు ఆ సార్ మాటల్లో విందాం. సార్, ఇది రావుట్ల న్యావనింది ఈరోజు చేశారు సార్. దీని మీద ఈ యొక్క ఉన్న లోడ్ తగ్గుతుందని ఈ ప్రజలంతా భావిస్తున్నారు. మీ మాటల్లో వ్యక్తం చేయండి సార్. ఈరోజు న్యావనంది సబ్ స్టేషన్లో ఒక కొత్త బ్రేకరు 9.5 లక్షల వ్యయంతో ఒక కొత్త బ్రేకర్ను ఏర్పాటు చేసుకున్నాం మనం. ఇంతకుముందు న్యావనంది టౌన్ ఫీడరు, నర్సింగ్పల్లి ఏజిఎల్ ఫీడరు కలిపి రెండు ఒకటే ఫీడర్ మీద ఉండట్లో ఏ ఫీడర్ ట్రిప్ అయినా కానీ ఆ ఇంటరప్షన్ రెండు ఫీడర్లకు వస్తూ ఉంది. అందుకొరకని ఇవి పవర్ సప్లై పొజిషన్ మంచి రిలయబిలిటీ ఉండాలన్న ఉద్దేశంతో 9.5 లక్షల వ్యయంతో ఒక కొత్త బ్రేకర్ను మనం నర్సింగ్పల్లి ఏజిఎల్కు సపరేట్ చేసుకొని పెట్టుకున్నాం. అంటే ఇప్పుడు ఇంతకుముందున్న రెండు ఫీడర్లకు ఒకటే బ్రేకర్ ఉండే, ఇప్పుడు రెండు ఫీడర్లకు రెండు బ్రేకర్లు అయినాయి. కాబట్టి ఇది అగ్రికల్చర్ ఫీడర్ కాబట్టి దాని మీద అంత ఇంపార్టెన్స్ లేదు. కానీ మనకి ఇప్పుడు న్యావనంది టౌన్ ఏదైతే ఫీడర్ ఉందో ఇంతకుముందున్న ట్రిప్పింగ్స్ కానీ ఎల్ఆర్స్ కానీ అసలు ఉండవు. దీంతో మనకు సప్లై అవైలబిలిటీ విలేజ్కు చాలా చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇంతకుముందు ఏదో కొద్ది టైం పోయినా కానీ ఇప్పుడు ఆ టైం కూడా అసలు లేకుండా మొత్తం సప్లై అవైలబిలిటీ ఉంటుంది, రిలయబిలిటీ ఉంటుంది సప్లైది. అదేవిధంగా ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ సమ్మర్లో అసలు విలేజ్లో ఎట్లాంటి పవర్ సప్లై ఇంటరప్షన్ ఉండొద్దు అన్న ఉద్దేశంతో చాలా కార్యక్రమాలను శాంక్షన్ చేసి వర్క్స్ చేసుకోమని మనకి పర్మిషన్ ఇచ్చింది. దాంట్లో భాగంగా 33 kV 33 kV ఇంటర్లింకింగ్ లైన్స్ మనం శాంక్షన్ చేసుకొని వర్క్స్ కూడా చేపట్టడం జరిగింది. దాంట్లో 11 ఆల్రెడీ కంప్లీట్ అయినాయి, మిగతా 28 వివిధ స్టేజ్లలో ప్రోగ్రెస్లో ఉన్నాయి. అదేవిధంగా 4 సబ్ స్టేషన్లలో ఓవర్లోడ్ ఐడెంటిఫై చేసాం. ఆ ఐడెంటిఫై సబ్ స్టేషన్లలో అదనపు ట్రాన్స్ఫార్మర్లు కానీ ట్రాన్స్ఫార్మర్ యొక్క కెపాసిటీ పెంచడం కానీ జరుగుతుంది. అదేవిధంగా 11 kV ఓవర్లోడ్ ఫీడర్లు కూడా ఐడెంటిఫై చేసినాం. ఆ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం మనం. ఇంకా ముఖ్యంగా విలేజ్ పోర్షన్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లు, టౌన్ పోర్షన్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లు ఓవర్లోడ్ అయితే అన్న ఉద్దేశంతో మనకు జిల్లా మొత్తం మీద 388 ఓవర్లోడ్ ట్రాన్స్ఫార్మర్లు ఓవర్లోడ్ అయినట్టుగా మనం గమనించాం. దాంట్లో 289 ట్రాన్స్ఫార్మర్లు ఆల్రెడీ ఇప్పటికే పెట్టేసామంటే 70% వర్క్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా ఏప్రిల్ 10 వరకు ఆ మిగతా ట్రాన్స్ఫార్మర్లు కూడా కంప్లీట్ చేసుకొని ఈ సమ్మర్లో విలేజ్ పోర్షన్లో ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా సప్లై ఇవ్వగలుగుతామని మేము ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు రాబోయేది గాలి దుమారం వచ్చే టైం మార్చి ఏప్రిల్ మే ఈ రోజులలో మనకి విపరీతమైన గాలి వానలు వస్తాయి, ఇక వడగళ్ళ వానలు కూడా వస్తాయి. ఆ సందర్భంగా గాలి వానలు వచ్చినప్పుడు లైన్లు తెగి కింద పడడం కానీ, ట్రాన్స్ఫార్మరు ఫీజు పోయితే వాటిని సపరేట్గా చేసుకుందామని ఆ విధంగా రైతులు వారి చేసుకోకుండా తప్పనిసరిగా మాకు తెలియాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను. ఇప్పుడు గాలి వల్ల లైన్ తెగిపోయింది అనుకోండి, లైన్ తెగిపోతే మీరు స్వచ్ఛంగా ఏమైతుందిలే లైన్ కింద పడింది కానీ మనం చేతితో ముట్టి పక్కకు తొలగించే ప్రయత్నం అస్సలు చేయొద్దు. ఏదైనా ఉంటే మా సిబ్బందికి తెలియండి. ముఖ్యంగా నేను ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే, ఏ సమస్య ఉన్నా, విద్యుత్ యొక్క ఏ సమస్య ఉన్నా 1912 అనే టోల్ ఫ్రీ నంబర్కి చేస్తే అది 24/7 24 గంటలు 7 రోజులు పనిచేస్తుంది. అది మీ యొక్క వివరాలు ఇస్తూ మీ యొక్క సమస్య ఏందో చెప్తే అది వరంగల్లో రిసీవ్ చేసుకొని మొత్తం డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకొని వారు ఏ సమస్య ఏకి చెప్పాలని వాళ్ళు అక్కడ చెప్పుకొని ఆ ప్రాబ్లం రెక్టిఫై చేస్తారు. కాబట్టి ఈ 1912 అనేది ప్రతి ఒక్కరూ ఎట్లయితే 108 అంబులెన్స్కు అంబులెన్స్కు ఫోన్ చేస్తాము,
1912 అనేది మా కరెంటు సమస్య ఏది ఉన్నా కానీ, ఏ సమస్య అని ఉండని అది 1912 కాల్ చేస్తే మీ సమస్య తీరిపోతుంది. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టే గాలి దుమారాల్లో ఏదైనా గాలికి తీగ తెగి పడితే దయచేసి వాటిని టచ్ చేయొద్దు. మా యొక్క సిబ్బందికి చెప్పండి, మా సిబ్బంది వచ్చి అవసరమైతే సబ్స్టేషన్ నుంచి వచ్చే కరెంటును ఆ ఫీడర్ మీద ఆపేస్తాం. అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ ఫీజు పోయిందని మీరే స్వయంగా ఏబీసీ ఆఫ్ చేసుకొని ఎక్కే ప్రయత్నంలో చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. కాబట్టి వాటిని కూడా మీరు అసలు ఫీజుకు ఏబీసీ బంద్ చేసి అటెంప్ట్ చేయొద్దని, ఆ విధంగా ఫీజు వేసుకోవద్దని నేను రైతులకు ముఖ్యంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క గద్దెలు చాలా చిన్నగా ఉండి ఎత్తు తక్కువ ఉండి చాలా ప్రమాదాలు మనుషులకు జరుగుతూ ఉన్నాయి, పశువులకు జరుగుతూ ఉన్నాయి. వాటిని కూడా మనం ఐడెంటిఫై చేసి ఆ గద్దెల యొక్క ఎత్తు పెంచుతున్నాం. ఇంకా కూడా చాలా ఉన్నది. గత సంవత్సరంతో పోల్చుకుంటే మరణాలు, విద్యుత్ షాక్తో మరణాలు 30% తగ్గినాయి. ఎందుకంటే ఇవన్నీ మా వాళ్ళు కరెక్ట్గా చేస్తుండారు. అయితే ఇంకా కూడా తగ్గాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక మనిషి ప్రాణము ఎంత ఇచ్చినా మనం కొనలేము. ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ మనం తిరిగి ప్రాణాన్ని తీసుకొచ్చుకోలేము. అందుకొరకు ప్రాణం పోకుండా మనం కంపల్సరిగా పశువుల ప్రాణమైనా కానీ మనుషుల ప్రాణమైనా పోకుండా ఏ వర్క్స్ చేయాలన్నా కానీ తప్పనిసరిగా టాప్ ప్రయారిటీ ప్రాధాన్యత ఇస్తూ అవన్నీ చేస్తాం. దయచేసి నేను మరొకసారి మనం చేసేది ఏంటంటే ఈ 1912 అనేది చాలా ఇంపార్టెంట్. 1912కు కాల్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. సార్, మన మండలంలో కానీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు చేపట్టిన ప్రతిష్టాత్మకమైన గృహలక్ష్మి పథకం కింద సార్ ఇప్పుడు మనకు 200 యూనిట్ల లోపు బిల్లు రాదని చెప్పారు. ఈ మధ్యనే ఒక 2 నెలలు కట్టిన తర్వాత మళ్ళీ బిల్లు వచ్చిందని చెప్తున్నారు. అది ఏ విధంగా వస్తుంది సార్? అయితే మన తెలంగాణ ప్రభుత్వము ఫ్లాగ్షిప్ 6 అభయాసంలో 6లలో ఒక కార్యక్రమం ఏంటంటే గృహజ్యోతి. గృహజ్యోతి అంటే అర్హులైన కుటుంబాలకి 200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లును మనం మాఫీ చేస్తున్నాం. దాంట్లో భాగంగా జిల్లా మొత్తం మీద 2,79,000 మీటర్లకు అంటే 2,79,000 కుటుంబాలకు ప్రతి నెల మాఫీ చేస్తూ ఉన్నాం. అయితే దీనిలో ముఖ్యమైన గైడ్ లైన్ ముఖ్యంగా విలేజ్ పోర్షన్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లు, టౌన్ పోర్షన్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లు ఓవర్లోడ్ అయితే అన్న ఉద్దేశంతో మనకు జిల్లా మొత్తం మీద 388 ట్రాన్స్ఫార్మర్లు ఓవర్లోడ్ అయినట్టుగా మనం గమనించాం. దాంట్లో 289 ట్రాన్స్ఫార్మర్లు ఆల్రెడీ ఇప్పటికే పెట్టేసాం. అంటే 70% వర్క్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా ఏప్రిల్ 10 వరకు ఆ మిగతా ట్రాన్స్ఫార్మర్లు కూడా కంప్లీట్ చేసుకొని ఈ సమ్మర్లో విలేజ్ పోర్షన్లో ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా సప్లై ఇవ్వగలుగుతామని మేము ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు రాబోయేది గాలి దుమారం వచ్చే టైం మార్చి, ఏప్రిల్, మే ఈ రోజులలో మనకి విపరీతమైన గాలి వానలు వస్తాయి. ఇక వడగళ్ళ వానలు కూడా వస్తాయి. ఆ సందర్భంగా గాలి వానలు వచ్చినప్పుడు లైన్లు తెగి కింద పడడం కానీ, ట్రాన్స్ఫార్మరు ఫీజు పోయితే వాటిని సపరేట్గా చేసుకుందామని ఆ విధంగా రైతులు వారు చేసుకోకుండా తప్పనిసరిగా మాకు తెలియాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను. ఇప్పుడు గాలి వల్ల లైన్ తెగిపోయింది అనుకోండి, లైన్ తెగిపోతే మీరు స్వచ్ఛంగా ఏమైతే లైన్ కింద పడింది కానీ మనం చేతితో ముట్టి పక్కకు తొలగించే ప్రయత్నం అస్సలు చేయొద్దు. ఏదైనా ఉంటే మా సిబ్బందికి తెలియండి. ముఖ్యంగా నేను ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే, ఏ సమస్య ఉన్నా, విద్యుత్ యొక్క ఏ సమస్య ఉన్నా 1912 అనే టోల్ ఫ్రీ నంబర్కి చేస్తే అది 24/7 24 గంటలు 7 రోజులు పనిచేస్తుంది. అది మీ యొక్క వివరాలు ఇస్తూ మీ యొక్క సమస్య ఏందో చెప్తే అది వరంగల్లో రిసీవ్ చేసుకొని మొత్తం డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకొని వారు ఏ సమస్య ఏకి చెప్పాలని వాళ్ళు అక్కడ చెప్పుకొని ఆ ప్రాబ్లం రెక్టిఫై చేస్తారు. కాబట్టి ఈ 1912 అనేది ప్రతి ఒక్కరూ ఎట్లయితే 108 అంబులెన్స్కు ఫోన్ చేస్తాము, 1912 అనేది మా కరెంటు సమస్య ఏది ఉన్నా కానీ, ఏ సమస్య అని ఉండని అది 1912 కాల్ చేస్తే మీ సమస్య తీరిపోతుంది. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టే గాలి దుమారాల్లో ఏదైనా గాలికి తీగ తెగి పడితే దయచేసి వాటిని టచ్ చేయొద్దు. మా యొక్క సిబ్బందికి చెప్పండి, మా సిబ్బంది వచ్చి అవసరమైతే సబ్స్టేషన్ నుంచి వచ్చే
కరెంటును ఆ ఫీడర్ మీద ఆపేస్తాం. అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ ఫీజు పోయిందని మీరే స్వయంగా ఏబీసీ ఆఫ్ చేసుకొని ఎక్కే ప్రయత్నంలో చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. కాబట్టి వాటిని కూడా మీరు అసలు ఫీజుకు ఏబీసీ బంద్ చేసి అటెంప్ట్ చేయొద్దని, ఆ విధంగా ఫీజు వేసుకోవద్దని నేను రైతులకు ముఖ్యంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క గద్దెలు చాలా చిన్నగా ఉండి ఎత్తు తక్కువ ఉండి చాలా ప్రమాదాలు మనుషులకు జరుగుతూ ఉన్నాయి, పశువులకు జరుగుతూ ఉన్నాయి. వాటిని కూడా మనం ఐడెంటిఫై చేసి ఆ గద్దెల యొక్క ఎత్తు పెంచుతున్నాం. ఇంకా కూడా చాలా ఉన్నది. గత సంవత్సరంతో పోల్చుకుంటే మరణాలు విద్యుత్ షాక్తో మరణాలు 30% తగ్గినాయి. ఎందుకంటే ఇవన్నీ మా వాళ్ళు కరెక్ట్గా చేస్తుండారు. అయితే ఇంకా కూడా తగ్గాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక మనిషి ప్రాణం ఎంత ఇచ్చినా మనం కొనలేం. ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ మనం తిరిగి ప్రాణాన్ని తీసుకొచ్చుకోలేము. అందుకొరకు ప్రాణం పోకుండా మనం కంపల్సరిగా పశువుల ప్రాణమైనా కానీ మనుషుల ప్రాణమైనా పోకుండా ఏ వర్క్స్ చేయాలన్నా కానీ తప్పనిసరిగా టాప్ ప్రయారిటీ ప్రాధాన్యత ఇస్తూ అవన్నీ చేస్తాం. దయచేసి నేను మరొకసారి మనం చేసేది ఏంటంటే ఈ 1912 అనేది చాలా ఇంపార్టెంట్. 1912కు కాల్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సార్, మన మండలంలో కానీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు చేపట్టిన ప్రతిష్టాత్మకమైన గృహలక్ష్మి పథకం కింద సార్ ఇప్పుడు మనకు 200 యూనిట్ల లోపు బిల్లు రాదని చెప్పారు. ఈ మధ్యనే ఒక 2 నెలలు కట్టిన తర్వాత మళ్ళీ బిల్లు వచ్చిందని చెప్తున్నారు. అది ఏ విధంగా వస్తుంది సార్? అయితే మన తెలంగాణ ప్రభుత్వము ఫ్లాగ్షిప్ 6 అభయాసంలో 6లలో ఒక కార్యక్రమం ఏంటంటే గృహజ్యోతి. గృహజ్యోతి అంటే అర్హులైన కుటుంబాలకి 200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లును మనం మాఫీ చేస్తున్నాం. దాంట్లో భాగంగా జిల్లా మొత్తం మీద 2,79,000 మీటర్లకు అంటే 2,79,000 కుటుంబాలకు ప్రతి నెల మాఫీ చేస్తూ ఉన్నాం. అయితే దీంట్లో ముఖ్యమైన గైడ్ లైన్ ఏంటంటే దీంట్లో తప్పనిసరిగా వారికి తెల్ల రేషన్ కార్డు ఉండాలి. 200 యూనిట్ల లోపు వినియోగం చేసుకుంటూ ఉండాలి. ఏ వినియోగదారుడు అయితే 200 యూనిట్ల కన్నా అంటే వాళ్ళకు గృహజ్యోతి లింక్ అయి ఉంటే 200 యూనిట్ల కన్నా ఎక్కువ వచ్చి 201 యూనిట్లు అయినా కానీ 201 యూనిట్లకు మొత్తం బిల్లు చెల్లించాల్సిందే. ఏ నెల కా నెలనే. ఈ నెల 210 యూనిట్లు కాల్చుకున్నాం, 210 యూనిట్లకు బిల్లు వస్తుంది. నెక్స్ట్ మంత్ 199 కాల్చుకున్నాం అనుకో, గృహజ్యోతిలో 0 బిల్లు వచ్చేస్తుంది. సో అంటే దీంట్లో నేను చెప్పేది ఏంటంటే ఈ 200 యూనిట్స్ వరకు మేము ఫ్రీ ఇస్తున్నాం. అయితే ఈ మధ్యన మీరు ఏదైతే చెప్తూ ఉన్నారో మైట్ బి అంటే కారణం ఏమై ఉండొచ్చు అంటే వాళ్ళకు 200 యూనిట్ల కన్నా ఎక్కువ ఉండొచ్చు. లేదంటే మరి ఎవరైనా గ్రామస్తులు అంటే ఆ ఇల్లు వదిలిపెట్టి పోవడం వల్ల అట్లా జరుగుతుందో ఒకసారి దాన్ని డీటెయిల్గా చెప్తే కానీ మనకు. ఇప్పుడు కొత్తగా గృహలక్ష్మిలో లింక్ కావాలన్నా కానీ విద్యుత్ శాఖ ఏం చేయలేదు. ఏది ఉన్నా కానీ మీ యొక్క గ్రామ పంచాయతీలో లేకపోతే మండల ఆఫీసులో వెళ్ళి మీ యొక్క రేషన్ కార్డు, తర్వాత ఆధార్ కార్డు, ఈ కరెంట్ బిల్లు అవన్నీ చేసి వాళ్ళు అక్కడ వాళ్ళ సిస్టంలో ఫీడ్ చేసింటే ఆటోమేటిక్గా మా సర్వర్లో వస్తుంది. బిల్లు కాగానే గృహజ్యోతికి లింక్ అయితే 200 యూనిట్లోకి ఉంటే 0 వస్తుంది, 200 కన్నా ఎక్కువ ఉంటే బిల్లు వస్తుంది, అంతే. దానిలో ఈ గృహజ్యోతిలో రాకపోవడము కొత్తగా ఇంక్లూడ్ చేయడం అనేది మా చేతిలో లేనటువంటిది. ఇప్పుడు ఇన్ని రోజుల పాటు ఒక ఇంట్లో ఉండి ఆ ఇంటి వాళ్ళు కాల్ చేయమన్నారని చేస్తే ఇప్పుడు ఆ ఇంటికి పోతే కొత్త సర్వీస్ నెంబర్ని ఎంటర్ చేయాలన్నా మనకు ఎడిట్ చేసే ఆప్షన్ లేదు. మళ్ళీ మీరు మండల ఆఫీస్కి వెళ్ళాల్సిందే. మండల ఆఫీసులో చేస్తే అది ఉన్నది. అదేవిధంగా ఈ మధ్యన కొత్తగా కూడా ప్రజాపాలన పెట్టారు. దానిలో రేషన్ కార్డులు కూడా కొత్త రేషన్ కార్డులు కూడా ఇచ్చినట్టుగా తెలిసింది. వాళ్ళకు కూడా ఇంకా మనం రేషన్ కార్డులు ఉన్నాయి కానీ వాళ్ళ గృహజ్యోతి ఇంకా పథకం అమలు చేయట్లేదు లేదు. మళ్ళీ గవర్నమెంట్ ఎప్పుడైతే ఈ మనకు అవకాశం ఇస్తుందో అప్పుడు మాత్రమే గృహజ్యోతికి లింక్ అయ్యి ఆ సర్వీసులకు కూడా గృహజ్యోతులకు వస్తాయి. థ్యాంక్ యూ సార్. మనతో ఇంతకుముందు మాట్లాడినట్టుగా ఏఐ గారు ఎస్సీ గారు మాట్లాడారు. అందుకు సార్కు ఇక్కడికి వచ్చిన ఈ యొక్క గ్రామ ప్రజలు కృతజ్ఞత తెలుపుతూ ఈరోజే ఇప్పుడు కొత్తగా నర్సింగ్పల్లె ఫీడర్కి చాలు చేశారు కాబట్టి ప్రజలందరూ గమనించాలి. ఇప్పుడు ఇంతకు ముందున్న అసౌకర్యాలన్నీ తీసివేసి ఇప్పుడు సౌకర్యంగా ఇస్తున్న విద్యుత్ వారికి కృతజ్ఞత తెలుపుతున్నారు. T9 న్యూస్ రాజేశ్వర్. ఉండు సార్.
అది ఇప్పుడు ఇంతకు ఏ ఫిల్టర్ అది విలేజ్లో మాకు 4-5 ఉన్నాయి కదా, అవి ఏ ఫిల్టర్ ఆ ఫిల్టర్ పెడితే మాకు కూడా ఇబ్బంది ఉంటుంది సార్. ఇప్పుడు ఈ విలేజ్ ఒక సైడ్ ఖరాబ్ అయిందంటే ఇక మొత్తం ఈ విలేజ్ అంతా మొత్తం బంద్ అవుతుంది. ఒక ఫిల్టర్ దేని అనుకున్నది అదే ఇప్పుడు రాసిచ్చింది అదే లేక టౌన్ ప్రాబ్లం అయితే టౌన్ కు మొత్తం కంప్లైంట్ బంద్ చేయడం ఏపీ తీసుకుంటే అక్కడనే బంద్ ఎల్సీ తీసుకుంటారు అన్నమాట. ప్రతిసారి ఎల్సీ అవుతుంది, అవి లేవిగా తీసుకుంటే అక్కడనే. ఇప్పుడు టౌన్ కు అగ్రికల్చర్ కలిపి ఉండే, అగ్రికల్చర్ బంద్ చేసి టౌన్ రెడీ సార్. అన్న లేడీస్ అన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ ఉండాలి. కడిగి పెట్టి